ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ, ఘనత, ప్రభావం కలుగును గాక. పరిశుద్ధుడు, సర్వశక్తిమంతుడు మనకి తోడుగా ఉండను గాక. ఆయన కృప నిరంతరము కూడా మనతో ఉండను గాక. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్న మాట మత్తయి సువార్త 21వ అధ్యాయము 22వ వచనము. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటన్నిటినీ పొందుదురని వారితో చెప్పాను. హల్లెలూయా. చూడండి, దేవుడు అంటున్నాడు క్లియర్గా, ప్రార్థన చేస్తున్నప్పుడు మీరు వేటినైతే అడుగుతారో అవి దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటన్నిటినీ కూడా పొందుదురు అని చెప్తున్నాడు ఖరాఖండిగా. అయితే మనం దేన్ని అడగాలి, వేటిని అడగాలి? ప్రార్థన ఎందుకోసం మనం ప్రార్థన చేస్తాం అసలు? చూడండి, ఒక మనిషి ప్రార్థన చేస్తున్నాడంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ తన బాధలు, తన ఆశీర్వాదాల కొరకు చేసుకుంటాడు. అయితే ఆత్మపరంగా ఉన్న వ్యక్తి ప్రార్థన చేస్తున్నాడంటే అతను ఏం చేస్తాడంటే, తండ్రి నేను ఈ సేవ చేయాలి, నేను నీ ఆత్మల కొరకు పరిగెత్తాలి, నీ సువార్త అనేక మందికి నేను చెప్పాలి, ఆ రీతిగా నన్ను నింపుము, ఆ రీతిగా నన్ను ఆశీర్వదించమని మరి ఆత్మతో నింపినబడిన వ్యక్తి అయితే చేస్తాడు. కానీ అదే సాధారణ విశ్వాసి అయితే నాకు జాబ్ రావాలయ్యా, నాకు వివాహం అవ్వాలయ్యా, మా ఇంట్లో గొడవలయ్యా, నాకు అనారోగ్యం తగ్గాలయ్యా, నేను ఎన్నో బాధల్లో ఉన్నాను, ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి, ఎన్నో ఇరుకుల్లో ఉన్నాను, నన్ను విడిపించయ్యా అని ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఈ రెండిట్లో ఏది ప్రార్థన? ఏ ప్రార్థన దేవుడు వింటాడు? ఏ ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు? మరి చూడండి, మరి దేవుడేమో ఇక్కడ కరాఖండిగా చెప్తున్నాడు కదా, అంటే మీరు నమ్మేసి ప్రార్థన చేయండి. మరి ఎందు నిమిత్తం ప్రార్థన చేద్దాం? ఈ లోకంలో సెటిల్మెంట్ కోసం ప్రార్థన చేద్దామా, లేకపోతే దేవుని యొక్క ఆత్మ కొరకు ప్రార్థన చేద్దామా? ఆయన ఆత్మల కొరకు ఈ లోకానికి వచ్చాడు కాబట్టి ఆ ఆత్మల కొరకు ప్రార్థన చేద్దామా, లేకపోతే ఈ లోకంలో ఉద్యోగాల కొరకునో, సెటిల్మెంట్ కొరకునో, లేకపోతే మరి అనారోగ్యాల గురించినో ప్రార్థన చేద్దామా? ఏ ప్రార్థన చేద్దాం? ఏం అడుగుదాం దేవుణ్ణి? చూడండి, నిజమైన ప్రార్థన, వాక్యానుసారమైన ప్రార్థన, సత్యమైన ప్రార్థన ఏది అంటే ఫస్ట్ దేవుని యొక్క రాజ్యమే. దేవుని యొక్క రాజ్యం కొరకే చేసే ప్రార్థనే ఫస్ట్ అది సత్యమైన ప్రార్థన, పరలోక రాజ్యానికి స్పీడ్గా వెళ్ళే ప్రార్థన అనమాట. ఎందుకంటే చూడండి, కొన్నిసార్లు ప్రార్థనలు కూడా ఆటంకమయ్యి జవాబు రాదు. ఎందుకు రాదు అంటే దేవుడు అడగమన్నాడు, మనం అడుగుతాము, ఆయన అన్నీ ఇస్తాడు, కానీ దేవునికి ఇష్టమైన ప్రార్థనే అడగాలి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. సొలొమోన్ రాజు ఉన్నాడు. సొలొమోన్ రాజు ఇజ్రాయెల్కి రాజు అయినప్పుడు ఆయనకి ఏం చేయాలో తెలియక ఒకే ఒకటి వరం అడుగుతాడు, జ్ఞానాన్ని ఇమ్మంటాడు. అది కూడా ఎందుకు ఇమ్మంటాడు? తన ప్రజల్ని, అంటే దేవుని యొక్క ప్రజల్ని నడిపించుటకు నాకు జ్ఞానం కావాలంటాడు. ఆయన అడిగిన దాంట్లో న్యాయం ఉన్నది, సత్యమైనది. అందుకే దేవుడు జ్ఞానంతో పాటు శత్రువులను కూడా లేకుండా చేశాడు. అది ఎంత స్పీడ్గా వెళ్ళిన ప్రార్థన అదండి. ఆ ప్రార్థన మనం అడిగితే ఫస్ట్ దేవుని పని కొరకు మనం ప్రార్థిస్తే నీ పని కొరకు దేవుడు మార్గాన్ని తీరుస్తాడు. నీ పని కొరకు దేవుడు తన మొత్తం ఆశీర్వాదం అంతా నీ వైపు తిరుపుతాడు. ఎందుకంటే ఫస్ట్ నువ్వు చేయాల్సింది దేవుని రాజ్యం కొరకే నువ్వు ప్రార్థన చేయాలి. చూడండి ప్రియ సంగమా, పునరుద్ధాన దినము అందరం మందిరాలకు వెళ్తున్నాం, దేవుణ్ణి ఆరాధిస్తున్నాం, ప్రార్థిస్తున్నాం, వచ్చేస్తున్నాం. దేవుడు అడగమన్నాడు కదా అని అన్నీ అడుగుతున్నాం. అయితే దేవునికి ఇష్టమైనది అడగాలి. ఆయన ప్రార్థనలో ఇష్టమైన ప్రార్థన చేయాలి. అలా చేయండి. ఈరోజు పునరుద్ధాన దినము కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మరి ఆత్మతో, సత్యముతో, పూర్ణ హృదయంతో దేవుణ్ణి ఆరాధించండి. ఆ రీతిగా ఇదే రీతిగా ప్రార్థన కూడా ఆత్మతో చేయమని చేస్తారని యేసయ్య బిడ్డగా మరి దేవుడు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మీకు ఈ వాక్యాన్ని పంచుకుంటున్నాను కాబట్టి ఆ రీతిగా నేను మీతో చెప్పుకుంటున్నాను. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. మరి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, సర్వశక్తిమంతుడు, సర్వాధికారి, మీకే వందనాలు, మీకే కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం నా పరమ తండ్రి. రాజాది రాజు, దేవాది దేవుడు నా పరమ తండ్రి. అవునయ్యా,
నీవు మాతో ఉన్న దేవుడు నా పరమ తండ్రి. అయ్యా, ప్రార్థనలు అడగమన్నావు, అడిగిన ప్రతి వాటిని నా పరమ తండ్రి నువ్వు దయచేస్తాన్న దేవుడు నా పరమ తండ్రి. అయ్యా, ఈ లోకంలో మాకేమొద్దు నా పరమ తండ్రి. ఈ లోకంలో నువ్వు మాకు దొరికావు, మాకు అంతే చాలయ్యా. ఈ లోకంలో నేను కనుగొన్నావు, మాకు అంతే చాలు. ఈ లోకంలో నీ రాజ్యాన్ని వెతికావు, మాకు అంతే చాలు. అయ్యా, నీ ఆత్మల కొరకు పరిగెత్తాలి, నీ రాజ్య విస్తరణ కొరకు పరిగెత్తాలి, నీ నామాన్ని ప్రకటించడానికి పరిగెత్తాలి, నిన్ను మహింపరచడానికి పరిగెత్తాలి నా పరమ తండ్రి. అయ్యా, అట్టి ప్రార్థన నేర్పించండి అయ్యా, అట్టిగా ఆశీర్వాదం దయచేయండి నా పరమ తండ్రి. ఈ బాధలు, కష్టాలు నా పరమ తండ్రి, నిందలు, అవమానాలు నా పరమ తండ్రి, నిరుద్యోగం నా పరమ తండ్రి, లేని స్థితి నా పరమ తండ్రి, ఆకలి కొను, ఇవన్నీ కూడా నా పరమ తండ్రి సముద్ర పొలం లాంటివి నా పరమ తండ్రి. అవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, కానీ నా పరమ తండ్రి నీవు నా పరమ తండ్రి యేసయ్య, నీవు ఉండాలి నా పరమ తండ్రి. మా జీవితాల్లో నీవు ఉండాలి, నీవు అడుగుపెట్టు నా పరమ తండ్రి. నీవు రమ్మని అడుగుతున్నామయ్యా. రాజావందనం దేవా, నీకే స్తోత్రం చెల్లించుకుంటూ అయ్యా, నీ చిత్తమైన ప్రార్థన నడిపించండి, నీకు ఇష్టమైన ప్రార్థన నడిపించమని ఈ పునరుద్ధాన దినమున దీనుల్ని ఎలుపుల్ని జ్ఞాపకం చేసుకోమని, ప్రతి ఒక్కరిని దీవించమని, ఆశీర్వదించమని నజరేయుడు సర్వశక్తిమంతుడు దేవుడి నామంలోనే, కృపగల తండ్రి నామంలోనే ఈ ప్రార్థన అంతా కూడా అడుగుతున్నాం నా పరమ తండ్రి. అదే రీతిగా నా పరమ తండ్రి హోలీ స్పిరిట్ అడ్మినిస్ట్రేషన్ కూడా జ్ఞాపకం చేసుకోండి, నీ దాసురాలను కూడా జ్ఞాపకం చేసుకోమని, ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని యేసయ్య నామంలోనే ఈ ప్రార్థన అంతా కూడా అడిగి వేడుకుంటున్నాం నా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.